హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక. ఆషాఢ మాసంలో తప్పకుండా అందరూ గోరింటాకు పెట్టుకుంటాం కదా. మేము కూడా ఈరోజు గోరింటాకు పెట్టుకోవడానికి మా ఇంటి బయట ఉన్న గోరింటాకును కోస్తున్నాము. ఈ గోరింటాకు మొక్క మా ఇంటి గోడ బయట ఉంటుంది. గోరింటాకు కోసేటప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఒక కాడలా లాగినట్టు కోస్తే ఎంత ఆకునైనా ఈజీగా కోసుకోవచ్చు. ఈ ఆకు గోరింటాకు ఆరోగ్యానికి చాలా మంచిది. షుగర్ ఉన్న వాళ్ళు ఈ ఆకు గోరింటాకును అరికాళ్ళకు పెట్టుకుంటే మంచిదంటండి. అలాగే అరికాళ్ళకు అరిచేతులకు పెట్టుకోవడం వలన బాడీలో ఉండే హీట్ కంట్రోల్ అవుతుంది. గోరింటాకులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు ఎక్కువగా ఉంటాయి. అందువలన ఆషాఢ మాసంలో వర్షాల వలన వచ్చే కొన్ని ఇన్ఫెక్షన్లకు ఆకు గోరింటాకు పెట్టుకోవడం వలన చాలా మంచిది. అలాగే గోర్లకు కూడా ఆకు గోరింటాకు మంచిది. వర్షాలు పడుతున్నాయి కదా, గోరింటాకు మొక్క లేతగా చిగుర్లు వచ్చి ఆకు భలే ఫ్రెష్గా ఉంది. ఇక్కడ చూపిస్తున్నట్టుగా మాకు కావలసినంత ఒక బౌల్ గోరింటాకును కోసుకున్నాము. గోరింటాకుకు అసలు ఆ పేరు ఎలా వచ్చింది అంటే గౌరీ ఇంట ఆకు అంటండి. ఇప్పుడు మనం గోరింటాకు అని పిలుస్తున్నాం. గౌరీదేవికి ఇష్టమంట గోరింటాకు. ఆషాఢ మాసంలో ముఖ్యంగా ఆడవారు తప్పకుండా గోరింటాకును పెట్టుకోవాలంట. అలాగే ఆషాఢ మాసంలో గోరింటాకు పేరంటకం కూడా చేసుకుంటారండి కొంతమంది. గోరింటాకును పేరంటాలకు పంచిపెడతారు. ఇలా ఆకు గోరింటాకు కోసుకున్న తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో గోరింటాకును వేసి మెత్తగా రుబ్బుకోవాలి. గోరింటాకు రుబ్బేటప్పుడు చాలామంది చింతపండు, నిమ్మరసం, పెరుగు వేసి రుబ్బుతారండి. నేను ఎప్పుడు గోరింటాకు వేసినా అసలు ఏమీ వేయకుండానే రుబ్బుకుంటాను. గోరింటాకు రుబ్బేటప్పుడు మిక్సీ జార్ ఈజీగా తిరగటానికి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ గోరింటాకును ఇక్కడ చూపిస్తున్నట్టుగా మెత్తగా రుబ్బుకోవాలి. మీకు కావాలంటే నిమ్మరసాన్ని యాడ్ చేసుకుని కూడా గోరింటాకును రుబ్బుకోవచ్చు. నిమ్మరసాన్ని యాడ్ చేయడం వలన గోరింటాకు చేతులకు పెట్టుకున్న తర్వాత త్వరగా పోతుంది. గోరింటాకు రుబ్బేటప్పుడు అసలు ఏమీ వేయనవసరం లేదండి. ఇలా మెత్తగా రుబ్బుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ. మరీ లూజ్గా రుబ్బుకోకూడదు. చాలామంది గోరింటాకులు నిమ్మరసాన్ని వేసుకుంటారు. నిమ్మరసంలో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. దాని వలన గోరింటాకు చేతులకు పెట్టుకున్న తర్వాత వారం రోజుల్లోనే గోరింటాకు కలర్ తగ్గిపోతుంది. ఇంతకు ముందు పెద్దవాళ్ళు గోరింటాకు రుబ్బేటప్పుడు చింతపండు, 3 ఇళ్ళ తాటాకు, కాకిబొడ్డు ఇలాంటివన్నీ వేసి రుబ్బేవారంటండి. గోరింటాకు రుబ్బేటప్పుడు అసలు ఏమీ వేయకపోయినా బాగా పండుతుంది. గౌరీదేవి చిన్నప్పుడు ఆడుకుంటూ గోరింటాకు మొక్క నుండి ఆకుని తెంపితే చేతులు ఎర్రగా పండాయంట. గౌరీదేవి గోరింటాకును చేతితో నలిపినప్పుడు న్యాచురల్గా ఎలా అయితే గోరింటాకు పండిందో మనం గోరింటాకును రుబ్బేటప్పుడు ఏమీ వేయకపోయినా న్యాచురల్గా మంచి కలర్తో చేతులు పండుతాయి. మేము గోరింటాకును రుబ్బి చేతులకు కాళ్ళకు కూడా పెట్టుకున్నాము. ఆషాఢ మాసంలోనే కాదండి, అప్పుడప్పుడు గోరింటాకును పెట్టుకోవడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిది. అవకాశం ఉన్నవాళ్ళు ఆకు గోరింటాకును పెట్టుకోవడానికి ట్రై చేయండి. చాలామంది కోన్లు అలా పెట్టుకుంటారు, కానీ ఆకు గోరింటాకే మంచిది. కోను గోరింటాకు కంటే చేతులకు ఆకు గోరింటాకు చాలా అందంగా ఉంటుంది. నేను ఎప్పుడూ ఇలా ఆకు గోరింటాకునే పెట్టుకుంటాను. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలని చెప్తారు. ఇంకా ఎవరైనా గోరింటాకు పెట్టుకోకపోతే ఇలా ఆకు గోరింటాకు పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవాలి అని పెద్దవాళ్ళు చెప్పారు అంటే దాని వలన ఎంతో కొంత ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని అర్థం. నా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి. ఇట్స్ హారిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ మీ.